వెల్కమ్ బ్యాక్ టు హనియా కార్ డెకర్ ఛానల్ అండి. మనం చూస్తున్న కార్ సేల్కి వచ్చింది. హ్యుండై బ్రాండ్కి సంబంధించిన కార్ అండి. హ్యుండై ఎలైట్ i20 స్పోర్ట్స్ వేరియంట్ అండి. ఈ కార్ వచ్చేసరికి మ్యానుఫ్యాక్చరింగ్ 2017లో జరిగిందండి. మోడల్ 2017. రిజిస్ట్రేషన్ వచ్చేసరికి 2017 6 నెలలో జరిగిందండి. మనకి ప్లస్ పాయింట్ అన్నమాట. లైఫ్ వచ్చేసరికి 2032 6 నెలల వరకు ఉందండి. ఈ కార్ వచ్చేసరికి పెట్రోల్ వర్షన్ అండి. మనకి హైవే మీద 18 నుంచి 19 వరకు కిలోమీటర్ పర్ లీటర్ వస్తుంది అన్నమాట మైలేజ్. కేవలం 49,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగిందండి. అప్ టు డేట్ షోరూమ్ మెయింటెనెన్స్ రికార్డ్స్ కూడా కార్ గ్లో బాక్స్లో ఉన్నాయన్నమాట. కార్లోనే ఉన్నాయి, వచ్చిన వాళ్ళు చెక్ చేసుకోవచ్చు. అలానే ఈ కార్ మనకి కావాలి అనుకునే వాళ్ళు నన్ను కాంటాక్ట్ అవ్వాల్సిన నెంబర్ 8008173143. మన అడ్రస్ వచ్చేసరికి గుంటూరులో హానియా కార్ డెకర్స్ అండి. ఎగ్జాక్ట్గా టాటా షోరూమ్కి ఆపోజిట్లో ఉండిద్ది అన్నమాట. ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు నా సైడ్ నుంచి రిక్వెస్ట్ అండి, ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరింత మందికి రీచ్ అయ్యిద్ది. ఎవరైనా తక్కువ కిలోమీటర్లు తిరిగిన కార్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకి మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతామండి. మంచి క్వాలిటీ కార్, బంపర్ టు బంపర్ అంటే బానెట్ కావచ్చు, 4 డోర్లు, డిక్కీ ఏ పార్ట్ కూడా చేంజ్ అవ్వలేదండి. ఒరిజినల్ పెయింట్ మీద ఉంది కార్. తక్కువ కిలోమీటర్లు తిరిగింది కాబట్టి మనకి ఇంజన్ కావచ్చు, సస్పెన్షన్ కావచ్చు, ఏసీ కావచ్చు, ఇంటీరియర్ ఒక న్యూ కార్ మనం తీసుకొని డ్రైవ్ చేస్తే ఏ విధంగా ఫీల్ అవుతారో సేమ్ ఉండిద్ది అన్నమాట ఎక్స్పీరియన్స్ అనేది. అండ్ ఈ కార్ కూడా మనం బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తుందండి. ప్రైస్ అయితే నేను వీడియో మధ్యలో చెప్తాను. అండ్ ఈ కార్ ఫీచర్స్ ఒకసారి మనం చూద్దాం. ఫీచర్స్ చెప్పే ముందు ఒకసారి డాక్యుమెంట్స్ పరంగా మనం మాట్లాడుకుంటే ఆర్సీ అనేది 2032 6 నెలల వరకు వ్యాలిడ్లో ఉందండి. ఇన్సూరెన్స్ వచ్చేసరికి ఫుల్ ఇన్సూరెన్స్ ఉందన్నమాట ఐడి వాల్యూతో. అండ్ పొల్యూషన్ అవైలబుల్లో ఉంది. సో డాక్యుమెంట్స్ పరంగా మనం 1 రూపీ కూడా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఈ కార్కి 4 టైర్లు కూడా అంటే షోరూమ్ నుంచి వచ్చిన తర్వాత ఈ కార్ సెకండ్ చేంజ్ చేశారన్నమాట. ఇప్పుడున్న టైర్స్ కూడా మీకు ఫుల్ బటన్ ఉన్నాయి. ఆల్మోస్ట్ నాకు తెలిసినంత వరకు 25,000 కిలోమీటర్లు తిరుగుతాయండి. 4 టైర్లు కూడా ఎంఆర్ఎఫ్ బ్రాండ్కి సంబంధించిన టైర్స్ ఉన్నాయి. ఒకసారి మనం ఫీచర్స్ మాట్లాడదాం. ఈ కార్కి టాప్ ఎండ్ ఫీచర్స్ అన్నీ కంప్లీట్గా వస్తాయండి. లైక్ మీకు ఫోల్డబుల్ మిర్రర్స్ వస్తాయన్నమాట. ఇక్కడ చూడొచ్చు. మనం ఎప్పుడైతే అన్లాక్ చేస్తామో మిర్రర్స్ అనేవి అన్ఫోల్డ్ అవుతాయి. అండ్ లాక్ చేసినప్పుడు మిర్రర్స్ అనేవి ఫోల్డ్ అవుతాయి. చాలామంది ఇష్టపడతారండి. అండ్ ఈ ఓఆర్విఎమ్స్ ఏదైతే ఉన్నాయో దానికి ఇండికేటర్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అండ్ షెల్ ముందు చూసుకుంటే విత్ క్రోమ్ ఫినిష్తో వస్తుంది అన్నమాట. మీకు హెడ్లైట్లు కూడా ఇక్కడ చూసుకోవచ్చండి ఫినిషింగ్. ఒక న్యూ కార్కి ఎలా ఉంటాయో హెడ్లైట్స్ అలానే ఉంటాయి. అండ్ దీనికి మనకి ఫాగ్ ల్యాంప్స్ కూడా కింద చూడొచ్చండి. లైటింగ్ పరంగా ఎటువంటి ఇబ్బంది లేదండి ఈ కార్కి. అండ్ లుక్ చూసుకుంటే మనకి కంపెనీ నుంచి వచ్చిన ఏదైతే లుక్ అంటే కంప్లీట్ వైట్ వస్తుంది. కస్టమరు వాళ్ళ టేస్ట్కి ఇష్టంగా పైన గ్లాసీ బ్లాక్ ఇక్కడ చూడొచ్చు. ఇది వచ్చేసరికి గ్లాసీ బ్లాక్. అండ్ ఓఆర్విఎమ్స్కి కూడా గ్లాసీ బ్లాక్. అంటే దీనివల్ల వీళ్ళు పెయింట్ చేయించుకున్నారు. దీనివల్ల ఏంటంటే మన కార్ అనేది చాలా అట్రాక్టివ్గా కనబడిద్ది అన్నమాట. ఒకసారి నేను రౌండ్ చూపిస్తానండి. చెప్తున్నాను కదండి నేను, అంటే వీడియో లెంత్ వస్తుంది కాబట్టి నేను ఎక్కువ చూపించలేకపోతున్నాను. బానెట్, ఫెండర్స్ కావచ్చు, ఈవెన్ బంపర్స్ కావచ్చు, 4 డోర్లు కావచ్చు, డిక్కీ ఏ పార్ట్ కూడా చేంజ్ అవ్వలేదు. మీరు కార్ లైవ్లో రండి, 100% ఇష్టపడి తీసుకుని వెళ్ళిపోతారన్నమాట. అంత బాగుండిద్ది కారు. ఒకసారి ఇంటీరియర్ చూద్దామండి. అండ్ ఇంటీరియర్ చూసే ముందు ఒకసారి డిక్కీ మనం చూసుకుంటే ఏదైతే బూట్ ఉందో ఈ బూట్ మనం ఓపెన్ చేయాలి అంటే ఇక్కడ సెన్సార్ ఇస్తారండి. మనకి ఇక్కడే ఇస్తారన్నమాట. ఇది వచ్చేసరికి యావరేజ్గా 250 లీటర్స్ బూట్ స్పేస్ అనేది ఉండిద్ది. మనకి హ్యాచ్ బ్యాక్ కార్స్లో ఎలైట్ i20 అనేది ద పర్ఫెక్ట్ కార్ అండి. ఎందుకంటే లగేజ్ క్యారీ చేయడానికి కూడా పర్ఫెక్ట్గా మీకు ఒక 2-3 సూట్ కేసులు పడతాయి. అలానే మనం ఇక్కడ చూసుకుంటే
మనకి స్టెప్పింగ్ టైర్ కూడా దాదాపుగా 60-70% అనేది ఉందండి. అండ్ దీనికి వచ్చేసరికి బ్యాక్ డీఫాగర్ అనేది ప్రొవైడ్ చేస్తారండి. అంటే కంపెనీ నుంచి వచ్చేటప్పుడే ఈ డీఫాగర్ వల్ల యూజ్ ఏంటంటే మీకు ఫాగ్ పడేటప్పుడు ఇది యూజ్ అవుతుంది అనమాట. అంటే అది స్విచ్ ఇస్తారు ముందు, అది ఆన్ చేసుకుంటే మంచు అనేది కరిగిపోయిద్ది. సో బ్యాక్ వ్యూ అనేది మనకి క్లియర్గా కనబడిద్ది అనమాట. ఒకసారి మనం ఇంటీరియర్ చూద్దాం. ఇంటీరియర్లో ఆల్రెడీ సీట్ కవర్స్ వీళ్ళు లెదర్ సీట్ కవర్స్ ఇన్స్టాల్ చేయించుకున్నారండి. దాదాపుగా 80% సీట్ కవర్స్ అనేవి ఎక్కడ నలగకుండా చాలా నీట్గా ఉన్నాయన్నమాట. చిన్నది, అది మీరు లైవ్లో వస్తే అసలు మీకు అది కనబడదు కూడా, ఇక్కడ కనబడుతుంది, వీడియోలో హైలైట్ అయింది, నో ఇష్యూ. అండ్ దీంట్లో మీకు బ్యాక్ చూసుకుంటే స్పేస్ అనేది బాగుండిద్దండి. 6 feet ఉన్న పర్సన్ కూడా హ్యాపీగా కూర్చోవచ్చు కంఫర్ట్గా. అండ్ అలానే రేర్ ఏసీ అనేది ప్రొవైడ్ చేసి ఉన్నారు దీనికి, మనకి ప్లస్ పాయింట్ అనమాట. అండ్ ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే పైన సన్షేడ్కి సంబంధించిన కవర్స్ కూడా మ్యానుఫ్యాక్చర్ సైడ్ నుంచి, అంటే షోరూమ్ నుంచి తీసుకునేటప్పుడు ఎలా ఉందో సేమ్ అలానే ఉందండి. అంటే ఎక్కడ డిస్టర్బ్ అనేది చేయాలి, వీళ్ళు చాలా నీట్గా మెయింటైన్ చేశారు. అండ్ ఇందులో ఫ్లోరింగ్ మ్యాట్ కూడా కంప్లీట్గా ఉందండి. అలానే ఫుట్ మ్యాట్స్ ఉన్నాయి. అండ్ 4 పవర్ విండోస్ ఇక్కడ మనం చూడవచ్చు. ఇది వచ్చేసరికి మిర్రర్ ఫోల్డింగ్కి మాన్యువల్గా కూడా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట, సైడ్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ కోసం. అలానే ఇక్కడ మనం చూసుకుంటే స్టీరింగ్కి సంబంధించి మ్యూజిక్ కంట్రోల్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. కాల్ పిక్ చేయడానికి, కట్ చేయడానికి. అండ్ మోడ్స్ అనేవి ఇచ్చారండి, ట్రిప్ సెట్ చేసుకోవడానికి. అండ్ ఇక్కడ ఏసీకి సంబంధించి ఆటో క్లైమేట్ మీకు మాన్యువల్ ఏసీ అనేది ఇచ్చారు. చిల్లు ఉండిద్దండి ఏసీ అయితే మాత్రం, ఎందుకంటే మీకు తక్కువ కిలోమీటర్లు తిరిగింది. ఇప్పుడు వరకు మెయింటెనెన్స్ అనేది, షోరూమ్ మెయింటెనెన్స్ అనేది జరిగింది. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా ఇందులోనే ఉన్నాయి, మీరు వచ్చి చెక్ చేసుకోవచ్చు ఎవరైనా. అండ్ మ్యూజిక్ అయితే అల్టిమేట్ వస్తుందండి. లేటెస్ట్ కార్ కాబట్టి సౌండ్ స్పీకర్స్ కూడా హ్యూండై తరపు నుంచి మంచి బ్రాండెడ్ యూజ్ చేశారు. సో మ్యూజిక్ లవర్స్ ఎవరైనా ఉంటే ద పర్ఫెక్ట్ కార్ అన్నమాట. అండ్ ఇక్కడ రివర్స్కి సంబంధించి కెమెరా కోసం కస్టమర్ ఇన్స్టాల్ చేయించుకున్నారు ఇది. అండ్ ఇందులోనే రివర్స్ కెమెరా కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ ఇక్కడ సాకెట్స్ వచ్చేసరికి మీకు 12 volts ఛార్జింగ్ పోర్ట్ ఇస్తారు, USB పెన్ డ్రైవ్ పెట్టుకోవడానికి, యాక్సిలరీ. అండ్ ఇందులో బ్లూటూత్ కూడా ఉందండి. అండ్ ఇక్కడ డిస్ప్లే మనం ఏదైతే క్లస్టర్ పాయింట్ ఉందో చూస్తే 49,000 కిలోమీటర్లు అండి, లో రీడింగ్ అన్నమాట. అండ్ ఇది వచ్చేసరికి మాన్యువల్ గేర్ ట్రాన్స్మిషన్ అండి, 5 gear ట్రాన్స్మిషన్. ఒకసారి ఇంజన్ కూడా స్టార్ట్ చేసి బానెట్ పిక్ చేసి చూపిస్తాను. సింగిల్ సెల్ఫ్కి స్టార్ట్ అయిపోయిందండి. బ్యాటరీ కూడా పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. ఇంజన్ స్టార్ట్ అయిన తర్వాత ఒకసారి మనం లోపల కూర్చొని డ్రైవ్ చేస్తున్నంతసేపు అసలు ఇంజన్ స్టార్ట్ అయిందా లేదా అన్నంత సైలెంట్గా ఉండిద్ది. బికాజ్ పెట్రోల్ కార్ వేరియంట్ కాబట్టి ఎక్కడ డిస్టర్బెన్స్ అంటే అన్వాంటెడ్ సౌండ్స్ అనేవి ఏమీ రావండి. చూసుకోవచ్చండి, కార్ చాలా బాగుంటుందండి. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఆ పంచెస్ ఏదైతే మ్యానుఫ్యాక్చర్ సైడ్ నుంచి వచ్చే పంచెస్ కావచ్చు, మీకు ఇక్కడ చూసుకోవచ్చు మార్క్స్, హ్యూండై సంబంధించిన లోగోస్ ఉంటాయి. అండ్ యాప్రాన్స్ లెఫ్ట్ సైడ్ డ్రైవర్ సైడ్ యాప్రాన్స్ చూసుకోవచ్చు. మీరు ఇక్కడ చూసుకోవచ్చండి, హ్యూండైకి సంబంధించిన లోగోస్ కావచ్చు, లిడ్. మీరు రాండి లైవ్లో 100% కార్ అనేది ఇష్టపడతారు. అండ్ ఈ కార్ వచ్చేసరికి మన హానియా కార్ డెకర్స్ తరపు నుంచి మంచి ఆఫర్లు ఇస్తున్నాం. ప్రైస్ అయితే మీరు మార్కెట్ ప్రైస్ ఎక్కడైనా కంపేర్ చేసుకోండి. అంటే లైక్ మీకు ఆన్లైన్లో అయితే కాస్ట్ 24 కావచ్చు, స్పిన్నీ కావచ్చు, ట్రూ వాల్యూ కావచ్చు, ఎక్కడైనా
నెక్స్ట్ కార్ బజాజ్ డీలర్స్ దగ్గర కంపేర్ చేసుకున్న మనం ఇస్తున్న ఆఫర్ అయితే 4,65,000 రూపాయలకి ఆఫర్ చేస్తున్నామండి. 49,000 కిలోమీటర్లు తిరిగింది, 2017 6th మంత్ కార్, టైర్లు ఉన్నాయి, ఇన్సూరెన్స్ ఉంది, మీకు ఫుల్ క్వాలిటీ కారు 4,65,000 రూపాయలకి మనం ఆఫర్ చేస్తున్నాం. ఎవరికైనా ప్రైస్ నచ్చితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. 8008173143. ఈ కార్ వచ్చేసరికి మన హానియా కార్ డెకర్స్ వాళ్ళ దగ్గర ఉందన్నమాట. థ్యాంక్ యూ సో మచ్.